లోవర్ బ్యాక్ పెయిన్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ప్రతి ఒక్క కండిషన్కి ఒక సిమ్టమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మజిల్ స్ట్రెయిన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోవర్ బ్యాక్ మజిల్ టైట్ అయిందంటే అంటే యూజువల్గా దీన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. అప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే మజిల్ ఏదో స్టిఫ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్నా లెగిచినా ఏదో ఒక రకమైన స్టిఫ్నెస్తో మూమెంట్ ఉన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనకి ఏమంటే ఒక రకమైన స్టిఫ్నెస్తో మూమెంట్ కొంచెం టైట్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇది మజిల్ స్ట్రెయిన్ మూలాన ఉండే పెయిన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పని చేస్తే పెయిన్ వస్తుంది, రెస్ట్ ఇస్తే తగ్గుతుంది. ఇది మనకి మెయిన్గా మజిల్ స్ట్రెయిన్ ఆర్ మెకానికల్ పెయిన్కి ఉండే సిమ్టమ్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్పాండిలోలిస్థెసిస్ కానీ లేకపోతే లంబార్ స్పాండిలోసిస్ కానీ తీసుకుంటే కనుక వీటికి మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మనకి రేడియేటింగ్ పెయిన్లా స్టార్ట్ అవుతుంది. లేదంటే దగ్గిన తుమ్మిన లేకపోతే ఎర్లీ మార్నింగ్ మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ కూర్చునేటప్పుడు మనకి ఇబ్బంది అంటే మనకి డెఫినెట్గా రేడియేటింగ్ పెయిన్ ఏదైతే వస్తుందో డెఫినెట్గా మనకి డిస్క్ ప్రాబ్లం కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ మనకి స్పాండిలోలిస్థెసిస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అది ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్లో నించున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది, కూర్చున్నప్పుడు పెయిన్ రిలీవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క పెయిన్ని మనం డిస్క్రిమినేట్ చేసుకోవచ్చు ఈ సిమ్టమ్స్ని. అట్ ద సేమ్ టైం మెకానికల్ పెయిన్ అయితే కనుక అదేవిధంగా మనకి మెకానికల్ పెయిన్ తీసుకుంటే కనుక డెఫినెట్గా అంటే మనం చేస్తున్న ప్రతి ఒక్క పని కౌంటబుల్. అంటే మనం ప్రతి ఒక్క పని మనం చేస్తున్నప్పుడు పెయిన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పెయిన్ చాలా వరకు ఎక్కువయ్యి మనకి ఆల్మోస్ట్ పడుకుంటే కానీ నొప్పి తగ్గదు, రెస్ట్ తీసుకుంటే కానీ నొప్పి తగ్గదు. సో ఇదే కనుక ఎక్కువ అవుతూ ఉంటే దీని నుంచి లంబార్ స్పాండిలోసిస్ అని రావచ్చు, లేకపోతే స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అంటే స్ట్రెస్ ఫ్రాక్చర్ లాంటిది ఏదైనా రావచ్చు. దాని తద్వారా మనకి స్పాండిలోలిస్థెసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.